అంటే ముందు తప్పు చేసిన వాళ్ళు ఇద్దరిని వదిలేస్తాం. వాళ్ళ భార్యని ఈడియా తీసే వాళ్ళ అక్కని వాళ్ళదే తప్పు. ఎందుకంటే ఒక భార్యగా వచ్చి స్పందించరు అక్కడ. ఆమె ఏం చేసిందంటే ఒక భార్యగా మాట్లాడాల, ఎంత మాధురి గారిదే తప్పు అన్నట్టుగా చూపించింది. అదొక ప్లాన్ ప్రకారం నడిచినట్టు అనిపిస్తుంది. అక్కడ నిజంగా తప్పు జరిగితే నువ్వు అదే టైంకి తలుపు తీసుకొని రావటం ఏంది కరెక్ట్? ఎవరు డోర్ తీసింది? ఆ మొగుడా మాధురియా లేకపోతే ఏమే తీసుకొని వచ్చిందా? లేకపోతే ఏమే పక్క ప్లాన్ ప్రకారం అంటే ఆ డోర్ అంటే ఎవరన్నా పెట్టిందా? ఈడియో తీసాం కరెక్ట్ గా, ఈడియో తీయటం ఏంది? ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉంటాం ఏంది? ఇదంతా ప్లాన్ కదా. అందుకని ఫస్ట్ ఈశ్వర సాయి గారి భార్యకి నా క్వశ్చన్, ఆ గాడిదకి నువ్వు భార్యలా ప్రవర్తించలేదు కాబట్టి నీకు గాడిద అని పేరు. ఈడియో తీసే ఇంకొక గాడిద, అది కూడా ఆడదే కాబట్టి ఆడదానాలుగా మాట్లాడలేదు కాబట్టి అది రెండో గాడిద. ఆ గాడిదకి ఈ గాడిద క్వశ్చన్ ఏంటంటే ఈశ్వర సాయికి మాధురి గారి నుంచి పెళ్లి చేయాలని నా డిమాండ్. వాళ్ళ పెళ్ళందే తప్పు, ఆమె నాకు కలిపింది. లక్కేమో ఆమె వీడియో తీసింది, ఏమేమో కలిపింది. వాళ్ళిద్దరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది, పెట్టి యావత్ ప్రపంచానికి చూపించింది. సాయి గారు అలా పెళ్ళైన భార్యను పెట్టుకొని అట్లా వాళ్ళిద్దరు ప్రైవేట్ గా ఉండడం కరెక్ట్ అంటారా మరి మీరు? ఎవరు అక్కడ పెళ్ళేది? అదే నేను అనేది పెళ్ళైన అక్కడ పెళ్లి కాలేదు ఆయనకి, నీకే అర్థం కావట్లేదు. నాకు నీకు క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఆయనకు పెళ్లి అయింది, మాకు కొడుకుండు ఏమో భార్య, కానీ భార్య అలాగా ప్రవర్తించలేదు. అక్కడ ఆయన పెళ్లి కాలేదు. ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చి ఒక పెళ్లి కాని అమ్మాయిని నిందేశారు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి వీళ్ళిద్దరు కలిసి. ఎందుకంటే ఆమె అట్లా చేయలేదు కాబట్టి, ఆమె అట్లా చేయలేదు కదా. ఆమె అక్కడ నిజంగా అన్యాయం జరిగిన భార్య అలాగనే ఆమె చేయలే. లాస్ట్ కి వచ్చాక మాధురి గారి మీద నెట్టి ఆమె భర్త సిద్ధపోస, నా భర్త పత్తిత్తు, నా భర్తకు ఏమి తెలియదు, నన్ను 7 ఏళ్ల నుంచి బాగానే చూసుకుంటూ దీంతో తప్పు, ఈ బైరేగి దాన్ని ఇది 10 మంది బండింది, ఇది సి అని అన్నయ్య కదా 2 ఆడాయి. అందుకని ఈ రెండింటికి తప్పు. ఈశ్వర సాయికి పెళ్లి కాలే, పెళ్లి మనం ఇప్పుడు చేయాలా మాధురి గారిని ఇచ్చి. వాళ్ళిద్దరు కూడా ఉండి ఆ నిలబడి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అచింతలు వేయాలని నేను కోరుకుంటున్నాను. నిజమైన భార్య అయితే చెప్పు తీసుకుని కొట్టాలి రాగానే ఫస్ట్ మొగుండి. అరే పరాయి ఆడదాన్ని గదిలో పెట్టుకొని షాట్ లాగు మీద నీకేం పని అని బాత్రూమ్ లో దూరి నువ్వు రాని కొట్టుద్ది. నా కొడుకు భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏందని కొట్టుద్ది. అది లేదు అక్కడ. అది లేనప్పుడు ఆమె కళ్ళు ఏం మాట్లాడతాం మనం? అది వీడియో తీసేది అదే ఆడ మాట్లాడుద్ది, వీడియో తీసేది అది ఆడ కాదని అదే ఆడ మాట్లాడుద్ది. ముగ్గురు జీవితాలు ఏంటి? వాళ్ళ ముగ్గురు జీవితాలు, వాళ్ళ ముగ్గురే కాదు కానీ వీళ్ళిద్దరు జీవితాల గురించి మాట్లాడదాం. వీళ్ళిద్దరే అంటే వీడియో తీసి ఆమెది ఏమో ఇంకొక ఆమె వచ్చి చూపించిన ఆమెది ఆ లడ్డు ఆమె సంగతి ఏందో మనకు తెలియదులే. కానీ ఈశ్వర సాయికి మాధురి గారికి పెళ్లి చేయాలి. ఎవరు చేయాలంటే ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళే చేయాలి. ఆడవాళ్ళు బాధపడుతుంది. నేను ఏం కూడా లడ్డుకుండగా ఇప్పుడు వాళ్ళ భార్య ఏం సాధించిందంటారు మొత్తానికి? ఏం సాధిలేదు, దాని బొంద సాధించింది. ఏం సాధించింది? లేక పట్టిపోయింది. ఒక ఆడపిల్ల భవిష్యత్తు మీద బుగ్గిబాలు చేసింది దాని భవిష్యత్తుని.